మెగా డిఎస్సిలో పీఈటీ పోస్టులను వెంటనే పెంచాలని వ్యాయామ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 1600 పోస్టులకు గాను 182 పోస్టులను ప్రకటించానని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీక్ష చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. డిఎస్సి నోటిఫికేషన్ సవరించి పీఈటీ పోస్టులను పెంచుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా పాలన కాదు, దగా పాలన అంటూ మండిపడ్డారు. పోస్టులను పెంచే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము. ఈ నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు మా నిరాహార దీక్షను దగ్నం చేశారు. ఇంతటితో ఆగదు ఈ నిరాహార దీక్ష. ముందు రోజులలో భారీ ఎత్తున కార్యాచరణ తీసుకొని ఈ మెగా డిఎస్సిలో 1600 పోస్టులు పడేంత వరకు ఎస్ఎస్ఎఫ్ కంపల్సరీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుందని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజాపాలన అని చెప్పిన ఈ ప్రభుత్వం ప్రజా దర్బారుకు 100 మందితో వెళ్ళినా కూడా పట్టించుకోలేదు. 1-2 సార్లు లెటర్లు ఇచ్చినాము. ప్రజా పాలన అని చెప్పిన ఈ ప్రభుత్వము ఈ అరెస్టులైంది మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షను దగ్నం చేసింది. కాబట్టి ఇది ప్రజాపాలన అనుకోవట్లేదు. మేము ప్రజాపాలన అయితే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని మేము ఖండిస్తున్నాం.